మరి ఇవన్నీ మాట్లాడుతున్నా మరి బీజేపీ తెలంగాణ పార్టీలో బలోపేతం చేయడానికి మీరేం చేస్తున్నారు చెప్పండి. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటు చేస్తాం 2019లో తెలంగాణలో బీజేపీయే ప్రభుత్వ ఏర్పాటు చేస్తుంది అని అంటున్నారు కదా, అంటే ఆ దశలో మీరు ఏం చేస్తున్నారు తెలంగాణలో బలంగా మీ పార్టీని బలోపేతం చేయడానికి? తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి ప్రజా సమస్యల మీద ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైతే ప్రజలకి మోసం చేసిందో, వాగ్దానాలు చేసిందో, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదో అవన్నిటి మీద పోరాటాలు చేసి రైతుల కోసం రైతుల పక్షాన పోరాటం చేసి కార్మికుల పక్షాన పోరాటం చేసి మా కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ అన్నీ ఇంటింటికి తీసుకెళ్ళి ప్రజల్ని అవేర్ చేసి మీలాంటి ఛానల్స్ని ఉపయోగించుకొని సోషల్ మీడియాని ఉపయోగించుకొని మేము ఇంటింటికి తీసుకెళ్ళి డోర్ టు డోర్ దానికోసం పాదయాత్రలు చేయాల్సి వస్తే చేస్తాము, కారు యాత్రలు చేయాల్సి వస్తే చేస్తాము, బస్సు యాత్రలు చేయాల్సి వస్తే ఏం చేయాలన్నా చేస్తాము. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకి అవేర్నెస్ పెంచి మోదీ గారి పాలన పట్ల బీజేపీ పార్టీకి ఓటేసేటట్టు మేము ఆ పని చేస్తాము. ప్రభుత్వం ఇక్కడ మేము స్థాపించి తీరుతాము. అసలు బోనీనే కొట్టలేదు అంటున్న నిజామాబాద్లో బీజేపీ నుంచి మీరు బరిలోకి దిగి ఎలా గెలుస్తామనుకుంటున్నారు? అసలు ఈసారి గెలుస్తామన్న ధీమా మీకు ఎందుకు ఉంది? జగిత్యాల కోరుట్లలో కవిత గారికి ఉన్న బలం మీరు తట్టుకుంటారా అని కూడా అంటున్నారు. ఏం బలం ఉంది? ప్రజాదరణ ఎక్కడ ఉంది? జగిత్యాల ప్రజలు వేరే దేశం నుంచి వచ్చిర్రా? కొరుట్ల ప్రజలు, కొరుట్ల నేను పుట్టిన ఊరు, మా అమ్మమ్మ ఊరు, నేను అక్కడనే పుట్టిన, నేను కొరుట్లకి రెగ్యులర్గా పోతా. ఏం ప్రజాదరణ అనేది? కొరుట్ల ప్రజలు వేరే దేశంలోకి వెళ్ళి వచ్చిర్రా? ప్లానెట్లోకి వెళ్ళి వచ్చిర్రా? వేరే ప్లానెట్లోకి వెళ్ళి ఇదే రాష్ట్రంలో ఉన్నారు కదా. రాష్ట్రం అంతా చేసిన ప్రామిసులు కూడా కొరుట్లలోకి చేసారు కదా. కొరుట్లలోకి కూడా 2 బెడ్రూమ్ ఇల్లు కట్టాలి కదా, 3 ఎకరాల పొలాలు ఇవ్వాలి కదా, ఎస్సీ ఎస్టీ అక్కడ ఉన్నది, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి మనవాడు, మీ మనవాడు అందరూ ఒకటే స్థాయి ఎడ్యుకేషన్ చేసుకోవాలా అని కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నాడు కదా. ఇటువంటి స్కీమ్స్ ఇంకా ఎన్ని ప్రామిసులు చేశాడు ఆయన? అవన్నీ కొరుట్ల ప్రజలకు చేసిండా? కొరుట్లకి వెళ్దాం పదండి, ఒక 2 బెడ్రూమ్ ఇల్లు చూపించండి నాకు, కంప్లీట్ అయింది. ఒక్క కుటుంబం, ఎస్సీ కుటుంబంని 3 ఎకరాల స్థలం. కొరుట్ల జగిత్యాలలో కవిత గారికి ఎక్కువ ప్రజాబలం ఉంది, ప్రజాదరణ ఉంది అంటున్నారు. అరే మళ్ళీ అదే అంటున్నా, కొరుట్ల జగిత్యాల ప్రజలు ఏదో వేరేనా వాళ్ళు? మీ పార్లమెంట్ అయినా కూడా ఆ పార్లమెంటులో ఆ 2 ప్రాంతాల్లో మాత్రం ఆమెకు ఎక్కువ పట్టుంది. ఎందుకుంటుంది సార్ ఎక్కువ పట్టు? ఆ జగిత్యాల్లో ఇప్పుడు ఏదో కొన్ని వేల ఇల్లు శాంక్షన్ చేయించుకుందంట జగిత్యాల్లో. అక్కడ ఆ ఇల్లు పని ఫాస్ట్గా స్టార్ట్ అయిందంట. ఒకవేళ ఆమె అసెంబ్లీకి వెళ్తే జగిత్యాల నుంచి నిల్చుంటుంది అన్నది బాగా మీడియాలో వస్తున్న కథనాలు. మరి అందుకోసం అక్కడ స్కీము ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మొన్న బడ్జెట్ శాంక్షన్ చేయించుకొని పనులు మొదలుపెట్టించింది. కానీ ఎలక్షన్ స్టంట్లు సార్, మీరు ప్రజల్ని అమాయకులు అనుకోకుండ్రి. ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు కేసీఆర్కి చూపించిన కదా వీడియో, అట్లా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, సోషల్ మీడియా ఉన్నది, వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, అందరికీ తెలిసి ఏమైతే